ఆలు క్యాప్సికమ్ కర్రీ నెక్స్ట్ చేసి చూపించబోతున్నారు. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కనుక్కుందాం. సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి చికెన్ కదా? ఆలు, క్యాప్సికమ్, బటానీ, అల్లం పేస్ట్, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, కారం, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. సో ఆలు క్యాప్సికమ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలిసేసుకున్నారు కదా. మరి ఎలా తయారు చేస్తారు ఏంటి తెలిసేసుకుందాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ప్యాన్ పెట్టుకున్న తర్వాత చెప్తా. సో లేట్ చేయకుండా ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. యాక్చువల్లీ ఒక ఫాస్ట్ కర్రీ అనమాట. సో ఫాస్ట్గా చేసుకుంటేనే ఆ మజా వస్తుంది. అవునవును, కరెక్టే. సో ఆయిల్ వేసేసుకున్నాం కాబట్టి ఆయిల్ కొంచెం వేడేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇది అంటే అటు వేపుడు కాకుండా ఇటు గ్రేవీ కాకుండా మీడియం. రోటీకి బాగుంటుంది యాక్చువల్గా. ఓకే ఓకే. అండ్ సాంబార్ అలా చేసుకున్నప్పుడు మంచిగా బాగుంటుంది. సో ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయినట్టుంది కదా. ఫస్ట్ ఇందులో మనం కొద్దిగా ఆవాలు వేసుకుందాం. ఓకే, ఆవాలు వేసుకుంటున్నాం. అంటే ఒకవేళ కావాలని కూడా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఓన్లీ ఆవాలు మాత్రం యాడ్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఎస్పెషల్లీ మెన్షన్ చేస్తున్నాను ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ అని. ఒకవేళ చాప్ చేసుకునే ఓపిక లేకపోతే తురుముకోండి. సో ఆనియన్ అయితే కంపల్సరీగా పెద్దగా కనిపించాలి, చిన్న చిన్న పీసెస్ కనిపించాలన్నమాట. మెయిన్ ఫ్లేవర్ అనేది బేస్ ఆనియన్ తీసుకుంటాం ఇందులో. ఆనియన్ ఫైన్గా చాప్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఇప్పుడు గ్యాడ్జెట్స్ చాలా వచ్చేసి అందరిలో చాప్ చేసుకోవడానికి పటాపటా ఒక క్షణంలో అయిపోతుంది అనమాట, ఫాస్ట్గా. సో ఇది యాక్చువల్లీ మనం ఇప్పుడు గ్రేవీలోకి వాటిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఆనియన్ తోనే ఫ్లేవర్ తెప్పిస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఆనియన్ ఏంటంటే బ్రౌన్ అవ్వాలి. సో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఓకే, సాల్ట్ యాడ్ చేసేసుకుంటే మంచిగా ఇంకొంచెం త్వరగా బ్రౌన్ అయిపోతుంది అనమాట, మంచిగా అటు ఇటు వేపుకుంటూ ఉంటే. దీన్ని మనం బ్రౌన్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ తొందరగానే అయిపోతుంది. ఓకే, సో బ్రౌన్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. పని చేద్దాం, ఆనియన్ బ్రౌన్ అవుతున్నాయి కదా, మన పొటాటో కూడా యాడ్ చేసేద్దాం. సో పొటాటో బ్రౌన్ అవుతుంది అండ్ ఆనియన్ బ్రౌన్ అవుతాయి. సో పొటాటో నేను కొద్దిగా పెద్ద ముక్కలే కట్ చేసి పెట్టుకున్నాను. అవునవును, యాక్చువల్లీ పెద్ద ముక్కలే బాగుంటాయి కదా, పెద్ద ముక్కలే బాగుంటాయి. సో అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో పొటాటోస్ మొత్తం ఇందులో యాడ్ చేసేసి మనం అలాగా స్టర్ చేస్తూ ఉంటే సో దట్ అవి కూడా అయిపోతూ ఉంటాయి అనమాట బ్రౌన్ కలర్లోకి. ఇవి ఉడుకుతాయి అవి ఉడుకుతాయి, ఎలాగో సాల్ట్ ఉంది కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది. మనకి చేసుకోవచ్చు. ఫస్ట్ ఆనియన్ బ్రౌన్ అయ్యాక మళ్ళీ పొటాటో వేస్తే మళ్ళీ పొటాటో కుక్ అయ్యే లోపల ఏమవుతుందంటే మన ఆనియన్ మాడిపోతుంది. అవునవును, సో అందుకే ఇప్పుడే ముందే యాడ్ చేస్తాను. వీటిని మనం ఒక 5-10 minutes బ్రౌన్ కలర్ వచ్చే వరకు పక్క పెట్టేద్దాము. ఓకే, సో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక మన రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఫాలో అప్ చేసుకుందాం, స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ మనం చక్కగా అలా వేపుతూ ఉంటే ఆనియన్స్ కూడా మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చేసినాయి, సూపర్ బ్రౌన్ కలర్ లోకి. పొటాటోస్ కూడా మంచిగా ఉడికిపోయినాయి. అల్లం పేస్ట్ వేసుకొని ఓకే కలిపేసుకుందాం. ఓకే, సో అల్లం పేస్ట్ కూడా మంచిగా వేగాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, యాక్చువల్లీ మనం చక్కగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు చిటిపట్లాడిన తర్వాత ఫైన్గా చాప్ చేసుకొని కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకుంటే కూడా తొందరగానే వేగిపోతుంది. మనకు తొందరగా అవ్వాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. అవి వేసేసుకున్న మంచి థిక్ బ్రౌన్ అంటే ఫుల్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. లేదు కాదు పర్లేదు మనకి కొంచెం టైం తక్కువ ఉంది అనుకుంటే పొటాటోస్ ఏదైతే ముక్కలు కట్ చేసుకున్నా అది కూడా అందులో వేసేసుకొని చక్కగా అలా కట్టుకొని వాటిని అలా వేపుతూ ఉండి ఆల్రెడీ మంచిగా లిడ్ పెట్టుకున్నా సరే వేగిపోతాయి, బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి. చూసారు కదా, ఇప్పుడు ఇలా వచ్చిందనమాట. సో ఎగ్జాక్ట్గా అండ్ దాంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. కొద్దిగా మిర్చి యాడ్ చేసుకుందాం. ఓకే, అండ్ కొద్దిగా బటానీ, ఇది ఆప్షనల్, యాడ్ చేసుకోవచ్చు లేదు. అండ్ కొద్దిగా పసుపు. ఓకే, పసుపు పాటు కారం. సో కారం యాడ్ చేసుకున్నాం, బఠానీలు, పసుపు, కారం. మన ఫైనల్ సాల్ట్ ఏదైతుందో ఇప్పుడు యాడ్ చేసుకుందాం. ఓకే, వా సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాము. ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. మనకి ఈ క్యాప్సికమ్ అనేది అప్పుడే వేసుకోవాల్సిన అవసరం లేదు, మరి క్యాప్సికమ్ ఆలు అన్నారు కదా. క్యాప్సికమ్ తొందరగా కుక్ అయిపోతుంది, ఒక 2 minutes సరిపోతుంది. మనకి మెయిన్ ఆ కలర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. రెడ్ కలర్ ఆయిల్ వేసుకుంటే కలర్ అబ్లేస్ లో వచ్చేస్తుంది, కష్టపడాల్సిన. సో మీరు అన్నట్టుగా యాక్చువల్ గా ఇది మనకి చపాతీలోకి అయితే ఎక్కువ బాగుంటుంది చూడడానికి, మనకి చెప్పేసేయచ్చు. ఇప్పుడు మన క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం. ఓకే,
క్యాప్సికమ్ యాడ్ చేసేసుకుంటున్నాము. అండ్ కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. లుక్ వైజ్ అయితే కనుక చాలా 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 బాగుంది. గ్రీన్ కలర్, వైట్ కలర్ అండ్ అలాగే మళ్ళీ మనం కారం అవన్నీ వేసాం కాబట్టి కొంచెం లైట్ రెడ్ కలర్ కూడా ఉంది. అండ్ దీన్ని మనం కొంచెం కుక్ చేసుకోవాలి కదా, లిడ్ పెట్టుకోవాలి కదా ఒక 1 minute పాటు. అండ్ కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. ఓకే, సో గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని లైట్ టచ్ అసలు గరం మసాలా వేస్తే దానికి అసలు ఆ టేస్ట్ డిఫరెంట్ అయిపోతుంది, చాలా మారిపోతుంది. యా, సో కొద్దిగా గరం మసాలా వేసేసి యాక్చువల్లీ కొద్దిగా డ్రాప్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనకు కొద్దిగా లైట్ గ్రేవీ కాదు, యాక్చువల్గా డ్రై, బట్ ఆ మసాలాస్ మంచిగా పట్టడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. ఓకే, సో వాటర్ యాడ్ చేసుకుందాము. సో లైట్గా, అది కూడా ఎక్కువగా కాకుండా కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటే, మళ్ళీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ టైప్లో ఫామ్ అయిపోతుంది, మనకి ఇది గ్రేవీ కాదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. యా, ఇది మొత్తం ఎలాగో లిడ్ పెట్టి తీసేటప్పటికి అది మొత్తం దాంట్లో ఇంకిపోయి చాలా బాగుంటుంది అనమాట. సో మంచిగా కలిపేసుకొని లిడ్ పెట్టేసేద్దాం. సో మనం ఒక లిడ్ పెట్టుకున్న తెలుసు కదా మీకు, ఆబ్వియస్గా మనం లిడ్ పెట్టుకున్న తర్వాత ఒక 2 to 3 minutes వెయిట్ చేయాలి. ఎందుకంటే క్యాప్సికమ్ తొందరగా కుక్ అయిపోతుంది, ఆల్రెడీ ఆలు కుక్ అయిపోయింది కాబట్టి వెయిట్ చేద్దాం ఒక 2 minutes. నాకైతే మంచి గుమగుమలు వచ్చేస్తున్నాయి, నాకు తెలిసి అయిపోయి ఉంటుంది 100%. ఒకసారి ఓపెన్ చేసేద్దాం. వా, క్యాప్సికమ్ ఉడికిపోయింది, అన్నీ అయిపోయినాయి. మనం మంచిగా ఆ వాటర్ ఏదైతే లైట్గా పోసామో అదంతా కూడా మొత్తం ఇంకిపోయింది. బా, చాలా బాగుంది. ఐ థింక్ ఓవర్ కదా, ఇంకేమైనా యాడ్ చేయాల్సింది ఉందా? ఇంకేం లేదు, చివరిగా మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బట్ అది గార్నిష్ యాడ్ చేసుకుందాం. ఓకే, నేను ఇంకా యాడ్ చేసేద్దాం అనుకున్నాను, బట్ యాడ్ చేయండి, లైట్గా చేశాను. ఓకే, స్విచ్ ఆఫ్ చేసుకొని మన సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇప్పుడు మనం చేసింది ఆలు క్యాప్సికమ్ కర్రీ, అది కూడా మన సౌత్ ఇండియన్ డిష్. సో ఇది ఎస్పెషల్లీ మనకి చపాతీస్లోకి అయితే ఎక్కువగా టేస్టీగా ఉంటుంది. అఫ్ కోర్స్ రైస్లో కూడా మంచిగా బాగుంటుంది అన్నారు. అండ్ అలాగే నార్మల్గా తినడానికి కూడా బాగుంటుంది, కానీ చపాతీస్లోకి అయితే ఇంకొంచెం ఎక్కువ బాగుంటుంది అనమాట. దాని ఫ్లేవర్, దాని టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. యా, వండర్ఫుల్. సో ఎలాగో గార్నిష్ చేశారు కదా, తొందరగా టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, ష్యూర్. బాబా, సూపర్ అండి, చాలా టేస్టీగా ఉంది. సో మీరైతే ఇంగ్రీడియంట్స్ రాసేసుకున్నారు కదా, ప్రాసెస్ చూసేసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. వాట్ ఏ టేస్ట్ అనిపించేసింది. శ్రీకాంత్ గారు, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్, మంచి మంచి డిషెస్ చేసి పెట్టినందుకు థ్యాంక్స్ అ లాట్. వావ్, చూసేసారు కదా, మిర్చి మసాలా అండ్ ఆలు క్యాప్సికమ్ ఎంత బాగున్నాయో, ఎంత టేస్టీగా ఉన్నాయో. వాట్ ఏ టేస్ట్ అనిపించేసినాయి కదా, తప్పకుండా మీరు ట్రై చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని డిషెస్తో కలుసుకుందాం. అంతవరకు సీ యూ, టేక్ కేర్.